అంటే ఆయన 2001లో కనుక తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టకుండా ఉండుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేదా? తప్పక వచ్చి ఉండేది. ఎలా వచ్చి ఉండేది? ఇప్పుడు దీనికి ఒకటి ఎప్పుడు కూడా మనము ఏదో ఒకటి ఈయన అసలు ఎన్నడన్నా వస్తుందని ఆశించిండా? ఇవాళ నేను ఇంకొక ప్రశ్న ఎదురుగా అడుగుతున్నాను. నేను ఈరోజు ఈ రీజనల్ పార్టీలు, సబ్ రీజనల్ పార్టీస్ ఇవాళ చంద్రశేఖరరావు 17 పార్లమెంటు సీట్లు గెలిచిన్నా ఈయన తెలంగాణ తెచ్చేవాడా? అటువంటిది తెలంగాణ కోసం అని చెప్పేనే కదా నేను ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారి సమక్షంలో నిజాం కాలేజీలో లక్షల మంది సమక్షం లోపల నేను రాజ్నాథ్ గారి సమక్షంలో నేను బీజేపీ పార్టీలో చేరినాను. చేరిన తర్వాత ఆయన ఏదైనా చేయని బీజేపీలో చేరిన తర్వాత ఆ రోజు బీజేపీ పూర్తిగా మాట తీసుకున్నాను, మద్దతు ఇప్పించినాను, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చినాను. ఈరోజు 10 జిల్లాలతో కూడిన తెలంగాణనే మాకు కావాలి, రాయల తెలంగాణ మాకు అవసరం లేదు, హైదరాబాద్ రాజధానిగా తెలంగాణనే కావాలని బీజేపీ పట్టుబట్టి ఈరోజు ఇచ్చిన మాట మీద నిలబడి తెలంగాణ సాధించింది. లెక్కకు చెప్పాలంటే సోనియా గాంధీ ఆమె ఎట్లా ఈయన నాకు పార్టీ రేపు విలీనం చేస్తాడు అని ఒక రాజకీయంగా ఒక ఎత్తుగడతోటి ఆమె బిల్లు పెడితే నిస్వార్థంగా మద్దతు ఇచ్చిన పార్టీ బీజేపీ పార్టీ. ఆ రోజు 23 నిమిషాల్లో బిల్లు పాస్ చేయించింది కూడా. 1996 కాకినాడ తీర్మానంలో బీజేపీ ఒక ఓటు 2 రాష్ట్రాలు ఉన్నది. తర్వాత అది ఏంటంటే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ నినాదాన్ని పక్కన పెట్టారు. 2001లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని కేవలం తెలంగాణ ఆవిర్భావం కోసం లక్ష్యంగా పెట్టారు. సరే, తర్వాత మీరు చెప్పిన ఏంటంటే మలి దశలో ఆ తర్వాత దశలో ఇవన్నీ వచ్చినాయి, చాలామంది జాయిన్ అయ్యారు, ఇవన్నీ అయినాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఇచ్చింది, బీజేపీ సపోర్ట్ చేసింది. కానీ ప్రజలు మరి టీఆర్ఎస్కి మాత్రమే ఎందుకు పట్టం కట్టారంటారు? ఇప్పుడు దీంట్లో ఎప్పుడైనా కూడా స్ట్రాటజీ లోపల ఇక్కడ లోకల్గా ఉండే నాయకత్వం, బీజేపీ నాయకత్వం స్ట్రాటజీలో కొంత మాకు అంటే లోపం ఉంది మాది. అంటే నాయకత్వ లోపం అంటే వ్యూహాత్మక వ్యూహంలో స్ట్రాటజీ లోపల మేము కొంత అది చేసినాం. ఇచ్చిన బీజేపీ క్లెయిమ్ చేసుకోలేకపోయినాం. నిజానికి చెప్పాలంటే మేము క్లెయిమ్ చేసుకుంటే అది నాకు వచ్చేది కాదు క్రెడిట్. ఆయన ఉన్నది ఒక్క ఓటు. పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు ఆయనకు సెకండ్ చేసేటోడు కూడా లేడు. అటువంటిది ఇలా పార్లమెంట్లో బిల్లు పెట్టి 166 మంది సభ్యులున్న బీజేపీ మద్దతు ఇచ్చినందుకే కదా ఈరోజు బిల్లు పాస్ అయింది. ఆ విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ కూడా క్లెయిమ్ చేసుకుంటారు కదా, మేమే ఇచ్చామంటున్నారు. వాళ్ళు ఇచ్చిండ్రు, మేము కాదంటలేము. ఇచ్చిండ్రంటే వాళ్ళు బిల్లు పెట్టిండ్రు, కానీ వాళ్ళ దాంట్లో ఒక స్వార్థం ఉన్నది. టీఆర్ఎస్ వచ్చి మర్జ్ అవుతుంది కాంగ్రెస్లో అనే స్వార్థం ఉన్నది. బీజేపీకి అది లేదు కదా. కానీ బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయినాం. దానికి కారణం దానికి ఆయననేమో మాయమాటలు చెప్పడంలో, మాటల గాడిళ్లతోటి ఇవాళ మేమేమో ఉద్యమం చేస్తా పోయినాం, ఆయననేమో ఉద్యమ సమయంలో ఫక్తు రాజకీయం చేసేసి పార్టీని ఎట్లా బలపరచుకోవాలి, ప్రజలను ఎట్లా మభ్యపెట్టాలనే దాని మీదనే ఆయన మొత్తం కాలం వెళ్ళబుచ్చిండు. కానీ మేము ఎప్పుడైనా నేను కానీ ఇవాళ బీజేపీ పార్టీగా నేను కానీ మేము స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాం. ప్రజలు ఆ మాయకి లొంగిపోయారనుకుంటున్నారు కదా. లేకపోతే ఈయన చేసింది ఏముంది? ఇప్పుడు సకల జనులు చేసినారు, విద్యార్థులు చేసినారు, ఉద్యోగస్తులు చేసినారు, ఆర్టీసీ కార్మికులు చేసినారు, సింగరేణి కార్మికులు చేసినారు, ఆబాల గోపాలం చేసినారు, ఇప్పుడు కళాకారులు చేసినారు, కుల సంఘాలు చేసినాయి, ఇప్పుడు ప్రజా సంఘాలు చేసినాయి, రాజకీయ పార్టీలు చేసినాయి. ఈయన ఒక్కడే చేసింది కాదు కదా. ఇలాంటి ఇంకొకటి ఈయనకి ఎట్లుంటుంది అంటే ఎప్పుడు కూడా ఆయన ఇష్టపడడు తెలంగాణ తొందర రావాలని ఇష్టం ఉన్నట్టు నాకు అనిపించదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు మిలియన్ మార్చ్ పెడితే ఆయన బలపరచలే. ఆయన అడిగిపోతే ఆయన మీద తిరగబడ్డారు ఉద్యమకారులు. అక్కడ సాగర్ మార్చ్ పెడితే రాత్రి వరకు ఉండి రాత్రి 8 గంటలకు నా మద్దతు కూడా ఉంది అంటాడు. ఒక లారీ నిండా జెండాలు తెచ్చి నాయటువంటి వాళ్ళు జనాన్ని తీసుకొని పోతే ఆ వాళ్ళ జనాన్ని చేతికి ఓ జెండా అందిస్తే ఏదో జెండా పట్టుకొని జనం వచ్చిండ్రు. అది ఆయనకు అంటే ఎప్పుడు కూడా ఒక స్ట్రాటజిక్గా ఇది ఏదో నా చేతులని. దానికి కోదండరామ్ గారు కూడా ఆయన మాటను ఎప్పుడు తీసేయలేదు. ఇవాళ కోదండరామ్ని ఆయన తీసేసిండొచ్చు, ఇవాళ ప్రజెంట్ పరిస్థితుల్లో ఆయనను కోదండరామ్ని లెక్క చేస్తలేడు, ఆయన మీద కూడా దాడులు చేస్తున్నారు. కానీ ఆ రోజు నాయటువంటి వాడు నేను తెలుగుదేశాన్ని విడిచిపెట్టిన, ఒక 46 మందికి నాయకత్వం వహించిన,
నేను నాయకత్వం వహిస్తే ఇప్పుడు ఎక్కడ తెలంగాణ తెలుగుదేశం ఫోరం ముందరికి పోతుందో అని చెప్పని నా మీద యూనివర్సిటీలో దాడి చేపించిండు. ఈయననే, ఇంకెవరు కాదు. సరే దాన్ని బయట ఎందుకు పెట్టాలని ఊరుకున్నాను. ఐక్యత దీక్ష పెట్టి మేము నలుగురము కలిసి అంటే మేము ఆ రోజు రాజీనామాలు చేసి స్పీకర్ ఛాంబర్కి పంపించినాము. మా రాజీనామాలు 102 మంది రాజీనామాకు దారితీసిన ఈయన చేసిన ఉద్యమంలో ఎప్పుడు కూడా అంత పెద్ద ఎత్తున రాజీనామాలు జరగలేదు. మేము నలుగురం చేసిన